ఇప్పుడు గత ప్రభుత్వంలోనేమో అంటే పీపీపీ లేదు. కేవలం ఏంటంటే ప్రభుత్వ మెడికల్ కళాశాలను కట్టాలి. వైద్య విద్యని పేద విద్యార్థులకు అందివ్వాలనేదే జగన్మోహన్ రెడ్డి సూత్రం. కాకపోతే ఏంటంటే ఆ సూత్రానికి విరుద్ధంగా కేంద్రం 8,400 కోట్లు డబ్బిచ్చింది. ఆ పైసలన్నీ కూడా ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఖర్చు పెట్టకుండా జిల్లాకు ఒక వైసీపీ ప్యాలెస్ కట్టుకున్నారు. ఆ పైసలన్నీ కూడా అందులో ఖర్చు చేశారని చెప్పేసి కూడా టీడీపీ ఆరోపిస్తున్న క్రమంలో నిజంగా వైసీపీ ఇట్లా చేసింది అనుకోవచ్చా? అది ఏం జరిగిందో తెలియదు. నా దగ్గర అయితే పూర్తిగా ఆధారాలు లేవు. మా ప్రభుత్వ మెడికల్ కళాశాలలో అయితే కనుక డొనేషన్ బరువు తగ్గుతుంది కదా ఎవరికైనా కానీ. ప్రభుత్వ కళాశాల అయిందంటే డొనేషన్ బరువు తగ్గుతుంది. ప్రైవేట్ కళాశాలకి డొనేషన్లు ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే డొనేషన్ కూడా పెద్ద భారం అవుతుంది. 50 లక్షలు ₹1 కోటి వసూలు చేస్తున్నారు. మెడికల్ సీటుకి 50 లక్షల నుంచి ₹1 కోటి వరకు వసూలు చేస్తున్నారు. ఒకవేళ డిమాండ్ లేకపోతే తగ్గించుకుంటారు అనుకోండి. డిమాండ్ ఉంటే 50 లక్షల నుంచి ₹1 కోటి వసూలు చేస్తారు. అది విద్యార్థికి ఎవరికైనా బరువు సమస్యే కదా. అదే ప్రభుత్వం కళాశాలను స్థాపించితే ప్రభుత్వం తరఫున ఆ బరువు డొనేషన్ అనేది ఉండదు, కానీ మెరిట్ అనేది ఉంటుంది కదా. మంచిదే, ప్రభుత్వం తరఫున వైద్య కళాశాలలు ఏర్పాటు చేసి ప్రభుత్వం వైద్యం అందించడం ప్రజలకు మేలు జరుగుతుంది, చదువుకునే విద్యార్థులకు కూడా మంచిగా జరుగుతుంది. దాన్ని ప్రైవేట్ అయితే ఆ ఫండ్స్ను మిస్యూజ్ చేసినారా అని అంటే దాని మీద ఎంక్వైరీ జరిపించవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం ఉంది, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వం ఒక ఎంక్వైరీ చేయించవచ్చు కదా. ఇంత డబ్బులు వచ్చినాయి, ఈ డబ్బులు ఎక్కడికి పోయినాయి, ఏమైనాయి అని ఎంక్వైరీ చేసి అది ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది. నిజంగానే అవకతవకలు జరిగింటే అది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ కొత్తగా ఈ పీపీపీ ఎందుకు తీసుకురావడం, దీనివల్ల ఎవరికి లాభము, ఎవరికి నష్టము? మరి మీరు అన్నట్టు వైద్య విద్య అనేది చాలా ఖర్చుతో కూడుకున్న అంశమే భావించాలి. ఒక సీటు కోటు ఇప్పుడు 2 కోట్లు ఉండొచ్చు, 3 కోట్లు ఉండొచ్చు. ఎందుకు కూటమి ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకుందంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఆయనకు నాకైతే తెలియదు, ఆ పీపీపీ అనేది ఆయనకు పిచ్చి. చంద్రబాబు నాయుడు గారికి పిచ్చి. ఆయన ప్రైవేటు అనేది ఆయన కొంచెం తల ఒగ్గుతాడు, కానీ మంచిది కాదు. ప్రతి దాంట్లోనూ ప్రైవేట్ పరం చేయడం అనేది, ఇది వైద్య విద్య అనేది మెరిట్స్కి సంబంధించింది. ఎవరికైనా కానీ విద్యార్థి ఎంట్రన్స్ కానీ తర్వాత విద్యను అభ్యసించడం కానీ ఇదంతా కొంత తగు జాగ్రత్తలతో చేయాల్సిన పని. ఎందుకంటే ప్రాణంతో చెలగాటం ఆడడం. దాంట్లో పీపీపీ మోడల్ పెట్టి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం ఎందుకు? కాకపోతే ఇప్పుడు వాళ్ళు చిన్నటి బిల్డింగులకు అందు సరిపోతుంది అనుకో డబ్బు. రేపు శాలరీస్ ఇవ్వాలి కదా, శాలరీస్ తన నెత్తి మీద పడకుండా ఉండాలని అనుకుంటారు. ఆ నెత్తి మీద పడకుండా ఉండాలని అనుకుంటే ఆడ మెరిట్ దెబ్బతింటుంది కదా. నువ్వు కాలేజీలు తగ్గించు, మితంగా పెట్టు, మితంగా పెట్టి ప్రభుత్వం తరపున అందించితే మంచిది కదా. ప్రజలకు వైద్య సేవలు అందుతాయి, వాళ్ళ విద్యార్థులకు మెడికల్ విద్య అబ్బుతుంది. డొనేషన్ తక్కువ ఉంటాయి కదా. డొనేషన్ ఉండదు. ప్రైవేట్ పరం చేసి వాళ్ళకి గాలి పెట్టడం ఎందుకు? ఇంత డబ్బులు, ఇంత బిల్డింగులు తప్పే కదా అంట. కానీ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం ఎందుకు కొనసాగించట్లేదు అంటారు? జగన్ ఏమి నిర్ణయాలు తీసుకున్నాడో నాకు తెలియదు. అది కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసి డబ్బులు ఇచ్చింటే ప్రభుత్వమే నిర్వహించాల్సిందే మంచిదే అని అంటాను. మరి ఆయన ఏం చేసి ప్యాలెస్లు కట్టుకున్నాడో, ఏం ఖర్చు పెట్టినాడో అదంతా ఇన్వెస్టిగేషన్ చేసి ప్రజలకు తెలియాల్సిన సమస్య.